ఈ మధ్యకాలంలో మనుషులకి జనరల్గా బీపీ, షుగర్లు, తలపోట్లు ఇంకా రకరకాల రోగాలు ఉంటాయి చూసారా. వాటిలో కొత్త రోగం మొదలైంది. రీల్స్ అనేటువంటి ఒక రోగం మొదలైంది. నడి రోడ్డు మీద, పబ్లిక్ ప్లేసుల్లో, సినిమా థియేటర్లో, ఎక్కడ చావు దగ్గర కూడా రీల్స్ అన్నారు. దరిద్రం. ఈ రీల్స్ పిచ్చితోని గొడవలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే వార్త చూస్తే డైరెక్ట్గా మీరు కూడా తువ్వ నూస్తారు. రీల్స్ కోసం గొడవ పెట్టుకున్న వ్యక్తిని కొట్టి 150 మంది ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాల పాలయ్యాట. ఈ ఘటన ఎక్కడో కాదు, మన తెలంగాణ వనపర్తి జిల్లాలో జరిగింది. వనపర్తి జిల్లాలో రీల్స్ పేరుతో నడి రోడ్డు పైన యువకులు ఒక హై డ్రామాకు తెరలేపారు. వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి, అటుగా వెళ్తున్న వ్యక్తి అదో రకంగా చూశాడంట. ఆయన చూపులో వీళ్ళకి అదో రకంగా అనిపించిందంట. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపి గొడవ పెట్టుకొని ఆయన పైన దాడి చేసి దీంతో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు తోసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం పెరిగిపోయింది, ముదిరింది. పరస్పరంగా దాడులు చేసుకొని 150 మందికి పైగా యువకులు అక్కడ ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాల పాలయ్యాయంట. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అందరూ కూడా చెదగొట్టే ప్రయత్నం చేశారు. అయితే రోడ్లపై రీల్స్ చేయడాన్ని కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను ఇందాక, ఇది ఒక రోగం అంతే, దీన్ని ఎవరేం మార్చలేరు. ఇక దీనికంటూ టాబ్లెట్ ఉండదు. ఎవరికి వాళ్ళు సైకలాజికల్గా ఆలోచిస్తే తప్ప. చావు దగ్గర, పుట్టుక దగ్గర, ప్రతి చోట ఇందు గలడందు లేడని ఎందెందు వెతికినా అందందు కలవడు అన్నట్టుగా ఎక్కడ చూసినా ఈ రీల్సే. మరి ఏదైనా మంచిగా దీనికైనా ఉపయోగపడే రీల్స్ అంటే కాదు అవి. ఏదో పిచ్చి పిచ్చిగా బాయ్ అని ఒకడు, తర్వాత ఇంకొక ఏరియా డాన్ అని ఇంకొకడు. యువకుల రీల్స్ అంటే దాదాపుగా ఇటువంటి రీల్సే ఉంటూ ఉన్నాయి. లేదంటే పెద్ద ఆయనంత అపర ప్రేమికుడు లేడన్నట్టుగా ఆ ప్రేమికుల్లాగా ఇంకో రీల్స్. అంటే రోడ్లపై వద్దు, మరీ దరిద్రాన్ని రోడ్లపై దాకా తీసుకురాకండి. చాలాసార్లు నేను కూడా ఇండివిజువల్గా ఇటువంటి రీల్స్ చూసినప్పుడు పోలీసులకు ట్యాగ్ చేసే ప్రయత్నం చేశారు. రోడ్లపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒకటి వచ్చి ఆ ట్రైన్ పోతుంటే ట్రైన్ పక్కన నిల్చొని రీల్స్ చేస్తాడు. ఆ ట్రైన్ కానీ తాకిందంటే ప్రాణాలు కూడా పోతాయి. బస్ స్టాండ్లో ఉండి అక్కడ ఉండి అమ్మాయిలను చిడాయిస్తూ రీల్స్ చేయడాలు, దానికి ఒక ప్రాంక్ అని పేరు పెట్టడాలు, చిన్న చిన్న పిల్లలపైన పెట్టుకొని వాళ్ళతో రీల్స్ చేయించడాలు, పార్కుల్లో, పబ్బుల్లో ఎక్కడ చూసినా ఈ రీల్స్ అనేటువంటి మాయరోగం ప్రజల్ని పట్టుకొని పీడిస్తుంది. ఒకరిని చూసి అంటువ్యాధి, ఒకటి చేసిన వాడు ఫేమస్ అవుతుంటే ఇంకొకరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ రీల్స్ అనే అంటువ్యాధి పోవాలంటే ఎవరికి వాళ్ళు కంట్రోల్లో ఉండాల్సిందే. సో వనపర్తి జిల్లాలో నడి రోడ్డు పైన ఇద్దరు యువకులు రీల్స్ చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న వ్యక్తి తన్ని అదో రకంగా చూశాడని చెప్పి ఆపి మరి కొట్టి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఇరు వర్గాలు గొడవ పెట్టుకున్నాయి. ఈ ఘర్షణలో 150 మంది పార్టిసిపేట్ చేస్తే పోలీసులు వచ్చి వారందరూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిన్న అర్ధరాత్రి ఈ రీల్స్ కారణంగా ఎటువంటి గొడవ జరిగింది ఆ విజువల్ చూద్దాం. చూస్తున్నారు కదా, అదిలో పెద్ద ఘనకార్యంలాగా వాడు రీల్ చేయడం నడి రోడ్డుపై తప్పు. దాన్ని చూశాడని చెప్పి ఆయనపై దాడి చేసి మళ్ళీ వాళ్ళ టీమును పట్టుకొచ్చి ఓ గ్యాంగ్ ఇదంతా గూడు పుటాని అందరిని పట్టుకొచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని 150 మంది ఒక హై డ్రామా సృష్టించారన్న రాత్రి వనపర్తిలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్తో కొంత అక్కడ సమస్య సద్దుమణిగింది. శివాజీ, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఆ రీల్స్ చేసిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తర్వాత పోలీసు ఇన్వాల్వ్ అయిన పోలీసు వారిపైన కేసు నమోదు చేశారా? నడి రోడ్డు పైన రీల్స్ చేయడాన్ని అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ఇటీవల కాలంలో యువత ఎక్కువగా రీల్స్ మోజులో పైశాచికత్వంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. వనపర్తి పట్టణ కేంద్రంలో రాత్రి సమయంలో, అర్ధరాత్రి అటు 12 గంటల సమయంలో కూడా ఎక్కువగా పండుగ వాతావరణము ఉన్నటువంటి సందర్భంలోనే ఎక్కువ ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంలోనే రోడ్డు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. యువకులు ఆ యొక్క రీల్స్ చేస్తున్నటువంటి పరిణామంలోనే అటుగా వెళ్తున్నటువంటి ఒక యువకుడు ఆ రీల్స్ చూస్తుండగా ఒక్కసారిగా ఆగి ఆ రూల్స్ ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి, ఏంటి చూస్తున్నావు అని చెప్పేసి ఆ యువకులు బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. అటుగా బెదిరించిన కాకుండా ఆ యువకుడిపై దాడికి కూడా ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఒక్కసారిగా ఆ రీల్స్ ప్రభావంతో అక్కడ యువకుడిపై దాడి చేయడంతో ఒక్కసారిగా సుమారుగా 100 నుంచి 150 మంది
యువకులు గుమిగూడేసి వెంటనే ఆ యొక్క చూసినటువంటి యువకుడి పైన ఆ దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆ దాడికి పాల్పడుతూ ఆ యువకుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అటు వెళ్తున్నటువంటి ఆ యువకుడిని పట్టుకునేకే కూడా ఈ యువకులు ప్రయత్నం చేశారు. మరోవైపుగా ఆ యువకుడు వెళ్లి తన యొక్క పరిసర ప్రాంతాల్లో తన బంధువులకి చెప్పడంతో ఒక్కసారిగా అటువైపు నుంచి కూడా దాడికి ఎందుకు చేశారని చెప్పేసి అటువైపుగా కొంతమంది యువకులు రావడం, ఇరు వర్గాలుగా గ్రూపులుగా తయారైపోయి ఒకరినొకరు తోచుకోవడం, కొట్టుకోవడం కూడా దాడి జరిగినటువంటి సంఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ దాడి ఘటనలో రీల్స్ అసలు ఎందుకు చూశావు నువ్వు అనేటువంటి ఈ యొక్క మత్తులోనే వెంటనే మనం చెప్పొచ్చు ఆ యువకుడిపై దాడి చేయడము, అటువైపు గుంపు ఇటువైపు గుంపు రెండు రాద్ధాంతం చేసుకుని ఒకటిగా దాడులు చేసుకునే ప్రయత్నం చేశాయి. వెంటనే అక్కడ స్థానికంగా బస్టాండ్ వాతావరణం కావడంతో ఒక్కసారిగా బస్సులు అటువైపు ట్రాఫిక్ ఒక్కసారిగా సుమారు 1 కిలోమీటర్ మేర వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి ఆగిపోవడంతో అక్కడ అంతా ఒక వాతావరణ రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ యొక్క రీల్స్ చేసినటువంటి వ్యక్తులని తర్వాత దాడి జరిగినటువంటి యువకుని కూడా స్టేషన్కి తీసుకెళ్లారు, కేసు నమోదు చేశారు. వెంటనే ఈ యొక్క రీల్స్ ఏదైతే ఉందో ఇటువంటి యువకులు ప్రత్యేకంగా ఈ రీల్స్ మోజులో పడిపోయి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎక్కడ రీల్స్ చేయాలనేటువంటి విషయాలు కూడా మర్చిపోయి పబ్లిక్ లో కూడా పరిసర ప్రాంతాల్లో కూడా మర్చిపోయి కూడా పబ్లిక్ సమయాల్లో కూడా రీల్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వనపర్తి ప్రాంతంలో యువకులు రీల్స్ ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా పోలీసులు చెప్పారు ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి టైంలో కూడా ఇలాంటి రీల్స్ చేయకూడదని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క సంఘటనతోటి ఒక్కసారిగా స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఇలాంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి, రేపు రాబోయే రోజుల్లో కూడా చేయకూడదని చెప్పేసి కూడా స్థానికులు అయితే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క రీల్స్ పిచ్చిలో సామాన్యమైనటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, అసలు ఎలాంటి ప్రమాదం ఘటన చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఘటన పైన ఎవరైనా పోలీస్ కేసులు నమోదు చేశారా? ఎవరిపైన కేసులు నమోదయ్యాయా? అంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని దానికి ఒక దాడిగా మరల్చి ఇంత పెద్ద ఒక డమ్మీ ఫైట్ తెరలేపడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారా? కేసులు నమోదయ్యా? అంటే రీల్స్ ఎవరైతే చేశారో ఆ యువకుని పట్టుకున్నారు. అక్కడే ఆ యొక్క గ్యాంగ్ దాడి చేసినటువంటి ఏదైతే గ్యాంగ్ అవుతుందో వాళ్ళని కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళపైన కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. వాళ్ళని చెప్పి కేసు పూర్తి చేశారు. ఎందుకు ఈ పబ్లిక్ యొక్క సమయాలలో ఇట్లాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు రీల్స్ చేస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. కేసు కూడా నమోదు చేశారు. వెంటనే వాళ్ళని కూడా మనల్ని చెప్పారు. అక్కడ అటువైపు నుంచి గ్యాంగ్ ను కూడా వాళ్ళని కూడా ఆ యువకుడి యొక్క వైపు నుంచి మీరు ఎందుకు వెళ్ళారంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళని మందలించారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి అక్కడ నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి 2 వర్గాల పైన కూడా కేసు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఇప్పటికీ పూర్తి సమాచారంగా మనకి కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే వాళ్ళకు కూడా శిక్ష ఇస్తాము. ఇట్లాంటి పబ్లిక్ సమయంలో ఆ రీల్స్ పేరుతోటి పబ్లిక్ ని ఇబ్బంది పెడితే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోజు రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా వనపర్తి జిల్లాలో 2 యువకులు నడి రోడ్డు పైన రీల్స్ చేస్తున్నారంట. అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి వారిని చూశాడంట. దీంతో మమ్మల్ని అదో రకంగా చూస్తామని చెప్పి ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. సుమారుగా 150 మంది ఒకరిపై ఒకరు పడిపోయి కొట్టేసుకున్నారు. ఇలా పబ్లిక్ ప్లేసెస్లో రీల్స్ పేరిట, వీడియోల పేరిట, ప్రాంక్ల పేరిట పిచ్చి వేషాలు వేసేటువంటి ఎవరినైనా సరే ఉపేక్షించకండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. పబ్లిక్ న్యూసెన్స్కి కారణమవుతున్నారు. వితౌట్ మీ పర్మిషన్ లేకుండా నడి రోడ్డు పైన ఏది పడితే అది చేసి చెల్లుబాటు అవుతుంది అనుకుంటే పొరపాటే. ఇదొక మాయరోగంలా తయారైంది ప్రతి ఒక్కరికి కూడా. సో రీల్స్ దానికంటూ పద్ధతి, పాడు, ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా బాగుంటే ఓకే. నడి రోడ్డుపై నిల్చొని ఒకరినొకరు దూషించుకోవడానికి, లేకపోతే బాయ్ అని ఒకడు, ఏరియా డాన్ అని ఇంకొకడు, ఏమిటికి రీల్స్ ఇవన్నీ? మోడల్ అని ఇంకొకడు, దేనికి వచ్చినాయి రీల్స్ అని. అలా మోడలు, లేకపోతే పలానా ఏరియాకి నేను డాను, లేకపోతే ఇంకేదైనా పిచ్చి వేషాలు వేసి ఇంకొకరిని దూషిస్తూ రీల్స్ చేసే వ్యక్తిని